ఎన్ని రెసిపీస్ వచ్చినా ఎన్ని ప్లేసెస్ మారినా ఫేవరెట్ రెసిపీస్ లిస్ట్ లో పులిహోర ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది. నాకే కాదు మా ఫ్యామిలీకి కూడా. అందుకని అయితే ఈ రోజు ఆ రెసిపీ చేశాను. దాంతో పాటు కాంబినేషన్ గా ఆలు గ్రేవీ కూడా చేశాను. చింతపండు పులిహోర చేయాలంటే చింతపండు గుజ్జు తీయడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు నేను ఒక మంచి టిప్ చెప్తాను. సారీ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఎక్కువగా నిమ్మకాయ పులిహోర చేస్తాను, కానీ ఈరోజు చింతపండుతో చేశాను. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా ఎంతసేపు, ఇంకా అవ్వలేదా, ఏంటి లేట్ అనే డైలాగ్సే వస్తాయి మా వాళ్ళ నుంచి. సరే మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే చింతపండుని నీట్ గా వాష్ చేసుకొని మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. దాని మీద ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు నేనైతే చెలక్కాయలు ఇంట్లో పల్లీలు అయిపోయి మా అమ్మ ఎప్పుడో పంపించిన చెలక్కాయలు అటుకు మీద ఉంటే అవి ఇప్పుడు గుర్తొచ్చాయి. అవి తీసి వలిచాను. ఇలాగ చింతపండు అయితే బాగా నానిపోయింది. ఇలా నానడం వల్ల ఏంటంటే గుజ్జు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీనిపైన అన్నం వాచుకునేది ఉంటుంది కదా, అది పెట్టుకోవాలి. మాక్సిమం ప్రతి ఇంట్లో ఉంటుంది కదా. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే పెంకులు ఏమి లేకుండా గుజ్జు అయితే చాలా నీట్ గా వచ్చేస్తుంది. ఇంకా బూరెలు తీసుకునేది ఉంటుంది కదా, మూకిడి, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే రైస్ వాచుకునేదే యూజ్ చేస్తాను. ఎప్పుడు చింతపండు పులిహోర చేసినా ఇదే యూజ్ చేస్తా. చింతపండు గుజ్జు తీయడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఈ టిప్ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చేత్తో ఇలా మెత్తగా పిసుక్కుంటూ మెత్తని గుజ్జులా తీయాలి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని తీసుకుంటే చాలా సాఫ్ట్ గా వస్తుంది. వాటర్ మాత్రం ఎక్కువగా వేసుకోవద్దండి, ఉడికినప్పుడు లేట్ అయిపోద్ది. చూసారా గుజ్జు ఎంత బాగా వచ్చిందో. ఇలా గుజ్జు మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ మిగిలిన చింతపండు గుజ్జుతో మనం రసం కూడా పెట్టుకోవచ్చు. నేనైతే రసం పెట్టేశాను. ఇప్పుడు మనం నీట్ గా తీసుకున్న గుజ్జు ఉంది కదా, అందులోకి పసుపు, ఉప్పు, బెల్లం, ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి. మూత మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలండి, లేదంటే మొత్తం తూలిపోద్ది. కలిపినప్పుడు జాగ్రత్తగా ఉండండి, మీదకి తూలే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఒక్క రీజన్ తోనే చింతపండు పులిహోర అంటే ఇష్టమున్నా కూడా చేయడానికి ఆలోచిస్తాను. ఇప్పుడు కూడా తూలింది, కానీ మనం ఇష్టపడే వాళ్ళకి ఇష్టమైన రెసిపీ పెడితే అందులో వచ్చే ఆనందమే వేరు. అది తిని వాళ్ళు చాలా బాగుంది అని చెప్తే ఇంకా రోజంతా హ్యాపీనెస్. వంట చేస్తూనే తుడిచే అలవాటు అయితే ఉంది నాకు. మీకు కూడా అలాంటి అలవాటు ఉందా? ఇంకొక సైడ్ చింతపండు పులుపు పెట్టాను కదా, మరొక సైడ్ అయితే ఆలు గ్రేవీ కోసం బంగాళదుంపలు బాయిలింగ్ పెట్టేశాను. చింతపండు గుజ్జు ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అటువైపే నేను రసం పెట్టేశాను. మిగిలిన చింతపండు గుజ్జు ఉంది కదా, దాంతో రసం పెట్టేశాను. ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకున్న కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశాను. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుంటే అన్ని ఒకేలా వేగుతాయి. అదేంటోనండి, ఎన్ని కళాయిలు ఉన్నా ప్రతి హోమ్ మేకర్ కి ఇలా ఫేవరెట్ కళాయి ఒకటి ఉంటుంది కదా. నాకైతే ఈ కళాయే. ఇందులో ఏ తాలింపు వేసినా, ఏ కర్రీ చేసినా సూపర్ గా వస్తుంది టేస్ట్ మాత్రం. మీరు కూడా ఇంతేనా? కమెంట్ చేసేయండి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ నా స్టైల్ పులిహోరలో ఇదేనండి, మామిడి అల్లం. భలే ఉంటుంది. ఫ్లేవర్ మాత్రం డిఫరెంట్ గా మ్యాంగో అల్లం కలిపిన ఫ్లేవర్ వస్తుంది. చాలా మందికి తెలిసే ఉంటది అనుకుంటా. ఇంకా పల్లీలు ఫ్రై అవగానే అందులోకే తాలింపుకి వేసేసా. అల్లం, మామిడి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తాలింపు కోసం పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా కట్ చేసుకుని పెట్టుకున్న అల్లం, మామిడి అల్లం ముక్కలు ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకున్నాను కదా, అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక వెల్లుల్లిపాయ వేసుకోవాలి. వెల్లుల్లి లైట్ గా ఫ్రై అయిన తర్వాత అందులోకి పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడే కొంచెం ఇంగువ కూడా వేసుకొని వేపుకోవాలి. ఇవి కొంచెం వేగాక అల్లం, మామిడల్లం, ఇంకా పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. తాలింపే మెయిన్ అండి, కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ముందుగానే రైస్ బాయిల్ చేసుకున్నా. నార్మల్ గా ఓన్లీ పులిహోర చేస్తే రైస్ లోనే పసుపు వేసి బాయిల్ చేస్తాను. ఇప్పుడు రైస్ కి పులిహోరకి కలిపి పెట్టేశాను, అందుకే పసుపు వేయకుండా బాయిల్ చేశాను. ఇప్పుడు ఈ రైస్ లోకి కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ఉడికించుకొని పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు పులిహోర మొత్తం కలిపేయడం అయిపోయిన తర్వాత ఈ గుజ్జు గాని మిగిలితే మీరు దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని చేంజెస్ చేయాలి. మీలో ఎవరికైనా అవసరమైతే కమెంట్ చేయండి, నేను వీడియో తీసి పెడతాను. రైస్ లోకి పులుపు మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. ఇంకా మనం పెట్టుకున్న తాలింపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. నేను పులిహోర కలుపుతుంటే మా ఆయన నాతో పులిహోర కలుపుతున్నారు వీడియో తీస్తూ. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం ఎంత బాగా కలిపితే పులిహోర అంత బాగా కుదురుద్ది. పులిహోరకి చేత్తో కలిపితేనే టేస్ట్ అండి. ఇప్పుడు ఈ పులిహోరలో కాంబినేషన్ గా ఆలు గ్రేవీ చేశాను. ఆలు గ్రేవీ చాలా మందికి తెలిసే ఉంటుంది కదా
కానీ రెసిపీ వీడియో అయితే తీయలేదు. మీలో ఎంత మందికి పులిహోర ఇంకా ఆలు గ్రేవీ కాంబినేషన్ ఇష్టమో కమెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. ఇంకైతే మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అందరం అయితే కూర్చొని తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మా వాళ్ళకి వీడియో తీద్దామంటే ఒంటి మీద ఒక చొక్కా ఉండదు. వాళ్ళనేమంటాంలేండి, ఎండలు మామూలుగా లేవు కదా, చాలా ఎక్కువగా ఉన్నాయి. మా వారైతే రోజంతా ఆ పులిహోర కోసమే మాట్లాడారు. అంత బాగా నచ్చిందంట టేస్ట్ మాత్రం. సరే మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసి పులిహోర లవర్స్ కి షేర్ చేసేయండి. అలాగే మన వీడియోస్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.